డ్యూడ్ ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది. ట్రైలర్ మరియు ప్రమోషనల్ మెటీరియల్ లో ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ చూడబోతున్నాం అని ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్ లో మాత్రం డిఫరెంట్ ఫీల్ కలిగించింది. కథ విషయానికి వస్తే హార్ట్ బ్రేక్ అయిన హీరో తన వీక్ మూమెంట్ లో ఉన్నప్పుడు తనతో పాటు చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన తన మరదలు ప్రపోజ్ చేయడం, అతను రిజెక్ట్ చేయడం, తర్వాత తను కూడా ప్రేమిస్తున్నా అని రియలైజ్ అయ్యే టైంకి ఆమె వేరే వాళ్ళని ప్రేమించడం, ఇలా కథ ముందుకు సాగుతుంది. అయితే ఇందులో జరిగిన ట్విస్ట్ ఏంటి, హీరో హీరోయిన్ కోసం ఏం చేశాడు, వారి ప్రేమ సక్సెస్ అయిందా లేదా అనేది మీరు సినిమాలో చూడాల్సిందే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ మధ్యతరగతి కుర్రాడిగా ధనుష్ లాంటి స్వాగ్ తో అక్కడక్కడ రజనీ మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు. అతని ఎటైర్ వల్ల కానీ డైలాగ్ డెలివరీ వల్ల కానీ మనలో ఒకడు అనిపించే క్యారెక్టర్ లాగా తన నేచురల్ యాక్టింగ్ తో ప్రదీప్ చాలా బాగా చేశాడు. ప్రేమలు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మలయాళం ముద్దుగుమ మమితా బైజు ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ పోర్ట్రే చేశారు. ఎమోషనల్ సీన్స్ లో గానీ మిగతా డెప్త్ ఉన్న సీన్స్ లో గానీ తన యాక్టింగ్ తో కట్టి పడేశారు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్ పాయింట్ తో మన ముందుకు వచ్చారు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా లైట్ గానే ఉంటుంది. రకరకాల కారణాల వల్ల ఈ చిత్రం మన తెలుగు ప్రేక్షకులకు అందరికీ అయితే నచ్చదని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ క్లైమాక్స్ లో వచ్చే మెసేజ్ కానీ ఆ ఎండింగ్ గానీ అందరూ తీసుకోలేరు. సినిమా ఎక్కడ బోరింగ్ అనిపించదు, కానీ తీసుకున్న పాయింట్ ను స్ట్రాంగ్ గా చెప్పలేకపోయారు అని మాత్రం అనిపిస్తుంది. ఓవరాల్ గా డ్యూడ్ మూవీ, డ్రాగన్, లవ్ టుడే లాంటి సినిమాలను మనసులో పెట్టుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ చేస్తుంది. ప్రదీప్, మమత యాక్టింగ్ కోసం ఈ చిత్రాన్ని ఒక్కసారి ఈజీగా చూసేయచ్చు.